అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఎఫ్బిఓ, కానిస్టేబుల్, టెట్ డిఎస్సికి సంబంధించి కూడా చాలా ఫ్రీ మెటీరియల్, డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా బ్లూ కలర్ లింక్స్ అనేటువంటివి వస్తాయి. వాటిపైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందొచ్చు. ఇకపైన 6 నెలలకోసారి ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 78,000 ఉద్యోగాలు మా ప్రభుత్వ 32 నెలల ఫలితమని, నెక్స్ట్ కూడా ఈ రకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అనేటువంటి అంశం పైన కూడా మాట్లాడడం అనేటువంటిది అయితే జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే వచ్చే వారం నుంచే వరుస నోటిఫికేషన్లు, నియామకాల్లో పారదర్శకతకు ఏఐ, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేటువంటిది వాడుతాము. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాత పద్ధతులన్నింటికి కూడా స్వస్తి పలికి ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి బ్లాక్ చైన్, ఈ రకమైనటువంటి ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని చెప్పడం అయితే జరిగింది. నిరుద్యోగులకు సంబంధించినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రకమైనటువంటి ప్రక్రియలన్నీ కూడా పటిష్టంగా నిర్వహిస్తాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు టీజీపీఎస్సీ నుంచి అయితే మనకు ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అనేటువంటిది ఈ నెల ఎండింగ్ లోపు ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది. మంచి జిల్లా క్యాడర్ పోస్టులు కాబట్టి మంచి అవకాశం అండి. ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో సిలబస్లో సిమిలారిటీ ఉంటుంది కాబట్టి రెండింటిని కూడా ఒకే రకంగా మనకు ప్రిపేర్ కావడానికి చాలా మంచి అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి జిల్లాల వారీగా కూడా పోస్టులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటే కనుక మీకు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే ఇక్కడ కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రజెంట్ మనకి ఏదో ఒక ఉద్యోగం కావాలి, దాని తర్వాత మనకు నచ్చిన ఉద్యోగాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ల ప్రక్రియ అనేటువంటిది మనకి ఎప్పుడు మొదలవుతుందో తెలియదు, ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నా ఉద్దేశంలో అదృష్టం అంటే ఏందో కాదు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే అదృష్టం అని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక వాటిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది అయితే కొంత టైం అయితే పట్టేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఈ రేషనలైజేషన్ ప్రక్రియ, ఈ సర్దుబాటు ఇదంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాతనే దానిపైన నిర్ణయం వెలువడడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని తర్వాత కనుక చూసుకుంటే డిగ్రీ లెక్చరర్, బిఎడ్ లెక్చరర్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి జిల్లాల వారీగా మంచి పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. మొత్తంగా 1393 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ జిల్లా క్యాడర్లో కనుక చూసుకుంటే కొన్ని జిల్లాల్లో మంచి పోస్టులు అనేటువంటి ఉంటాయి. కొమరమి ఆసిఫాబాద్ కానీ, నాగర్ కర్నూలు కానీ, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి కానీ, దాని తర్వాత భద్రాద్రి కొత్తగూడెం కానీ, ఈ రకంగా మిగిలినటువంటి జిల్లాల్లో కూడా మంచి పోస్టులు అనేటువంటి అయితే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇక సింగిల్ డిజిట్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆ రకంగా మిగతా జిల్లాల్లో కనుక చూసుకుంటే మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటిని యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ నెల 19 నుంచి కనుక చూసుకుంటే పోలీస్ అప్లికేషన్లు అయితే షురూ కావడం అయితే జరిగింది. వయోపరిమితి ప్రకారం నోటిఫికేషన్లో మార్పులు అనేటువంటివి అయితే చేశారు. ఇక్కడ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల భర్తీకి ఈ నెల 19 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభంగా ఉన్నది. సెప్టెంబర్ 9వ సాయంత్రము 5 గంటలకైతే ముగియన్నది. మరోవైపు అభ్యర్థుల నుంచి వయసు సడలింపుకు సంబంధించిన తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లో మార్పు చేసింది. గతంలో విడుదల చేసిన 4 నోటిఫికేషన్లను నిర్దేశిత వయసు వివరాలను పొందుపరిచింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు శనివారం మరొక ప్రకటన జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కానిస్టేబుల్ అభ్యర్థుల వయసు 29 ఏళ్లకు పెరగకుండా
పెరగనుండగా ఇక్కడ దీనికి సంబంధించి ఎస్ఐ పోస్టులకు గరిష్ట వయస్సు 32, సడలింపుతోటి మనకు 34, ఈ రకంగా 36 అనేటువంటిది కావడం అయితే జరిగింది. దీనికి అదనంగా ఆయా రిజర్వేషన్ల కేటగిరీల వారిగా అదనపు సడలింపు అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ మేరకు tgprb.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఇక్కడ దరఖాస్తు ఫారాలు పంపించాలని చైర్మన్ ఇక్కడ శ్రీనివాసరావు గారు అయితే సూచించడం అనేటువంటి జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనేటువంటి అంశం పైన ఇక్కడ ఆల్రెడీ మనం చూసాము. ఇక వరుసగా నోటిఫికేషన్లని బుర్రా వెంకటేశం గారు చెప్పినటువంటి అంశాన్ని అయితే మనం చూడడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ చాలామంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అయితే ధర్నాలు చేయడము, రాస్తారోకోలు ఆ రకంగా ప్రయత్నాలు అనేటువంటి చేశారు. మొత్తానికైతే వాళ్ళు అనుకున్నది అయితే ఫలించింది. ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్కి సీరియస్గా కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డిగ్రీ అర్హత 10,662 ఉద్యోగాలు, ఎస్బీఐలో 10,662 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దాని ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఇందులో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31. మరొక 1,538 జాబ్స్కు ఆగస్టు 27 లోపు దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ పాస్ అయ్యి 28 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు అనేటువంటి అంశం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది మనకు ఉండడం అనేటువంటిది అయితే జరిగింది. దీని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మిగిలినటువంటి పోటీ పరీక్షలతో పోలిస్తే కనుక ఈ బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది చాలా ఉత్తమం. ఎందుకంటే నోటిఫికేషన్లు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. కాబట్టి బ్యాంక్స్ పైన ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారో కనుక చూసుకుంటే వాళ్ళకైతే ఈ రకమైనటువంటి అంశం పైన ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రకంగా రెగ్యులర్గా మనకు నోటిఫికేషన్లు అనేటువంటివి ఈ దానికి సంబంధించి అయితే రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మరి మాకు డిఎస్సి ఉద్యోగమే లక్ష్యము అనుకుంటే గిట్ట అది రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది నోటిఫికేషన్ అనేటువంటిది. ఈ ప్రక్రియలన్నీ దానికి అడ్డంకిగా ఉన్నాయి. టీచర్లకు సంబంధించి సర్దుబాటు ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. దానికి టైం అయితే పడుతుంది. అది అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్స్, దాని తర్వాత ప్రమోషన్స్ ప్రక్రియ అనేటువంటిది కూడా ఉంటుంది. సెన్సెస్ వల్ల అవి పెండింగ్లో అవ్వడం జరిగింది. అది అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియ తర్వాతనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చే అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి అప్పటి వరకు మీరు కేవలం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతాము అంటే మాత్రం సీరియస్గా మీరు అయితే టెట్లో మంచి స్కోర్ అనేటువంటిది గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఆ రకంగా మీరు ముందుకెళ్లాల్సినటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ కానిస్టేబుల్, దాని తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి చాలా అంశాలు సిమిలర్గా ఉంటాయి. కాబట్టి ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా బెనిఫిట్. అంటే ఒకే ప్రిపరేషన్తో 2 ఉద్యోగాలు సాధించడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఇవి చదివినటువంటి అంశాలు కూడా డిఎస్సి కూడా యూజ్ అవుతాయి. మన కరెంట్ అఫైర్స్ కానీ, జీకే కానీ, మిగిలినటువంటి చాలా అంశాలు కూడా మనకు యూజ్ అవుతాయి. ఎందుకంటే మ్యాథ్స్కు సంబంధించినటువంటి చాలా పోర్షన్ అనేటువంటిది ఎఫ్బిఓకి సంబంధించింది. ఆ పేపర్ 2 అనేటువంటిది జనరల్ స్టడీస్ తర్వాత మనకు ఆ పేపర్ 2 అనేటువంటిది ఎవరైతే చేస్తారో వాళ్ళకే మనకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. కాబట్టి ఆ దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. మనం ప్రిపేర్ అయ్యేటువంటి అంశాలు అనేటువంటివి అన్ని ఉద్యోగాలకు కూడా ఉపయోగకరంగానే ఉంటాయి. ఆ రకంగా మీరు ముందుకు వెళ్తేనే అన్నిటిని కూడా కంబైన్ చేసుకొని ఏదో ఒక ఉద్యోగం అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.